చూడండి, కొందరు పిల్లలు అమ్మమ్మ అంటే ఇష్టం, నాన్నమ్మ అంటే ఇష్టం లేదు అంటారు. ఎందుకంటే పెళ్ళై అత్తవారింటికి వస్తుంది కోడలు. అక్కడే పిల్లలు పుట్టి పెరిగి పెద్దవారు అవుతారు కాబట్టి పిల్లలకు బాధ్యత నేర్పిస్తుంది, ప్రేమను పంచుతుంది. అలాగే అల్లరి చేస్తే కోప్పడుతుంది. అందులో తప్పేమీ లేదు. కానీ పిల్లలకు మాత్రం నాన్నమ్మ కోప్పడేది మాత్రమే కనిపిస్తుంది. అందుకే నాన్నమ్మ అంటే ఇష్టం లేదు అంటారు. అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండుగలకో పబ్బాలకో వెళ్తూ ఉంటారు. అక్కడ ఎంత అల్లరి చేసినా ఏమీ అనదు. 4 రోజులు ఉండి వెళ్తారులే, ఉండని అనుకుంటూ ప్రేమను పంచుతుంది. అప్పుడు పిల్లలకు ఏం చేసినా మా అమ్మమ్మ ఏమీ అనదు, అందుకే అమ్మమ్మ అంటే ఇష్టం అంటారు. కానీ అమ్మలు నేర్పాలి, నానమ్మ అమ్మమ్మ అంటే ఇద్దరు సమానమే అంటూ మంచి మాటలు నేర్పితే పిల్లలకు నేర్చుకుంటారు. కానీ వ్యతిరేక భావన అనేది నేర్పకూడదు.